నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకల సామాజిక చైతన్యానికి నిలువుటద్దం. దళిత వర్గాల విద్యా ప్రదాత సంఘ సంస్కరణల ధృవతార. ఈరోజు భాగ్యారెడ్డి వర్మ గారి జయంతిని 22 మే 2088లో జన్మించిన వారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వారు విద్య పట్ల కానీ దళితుల అభివృద్ధి కానీ చాలా సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు వారిని ప్రభుత్వం అధికారికంగా జయంతి కార్యక్రమాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వారిని స్మరించుకోవడం, వారి అడుగుజాడలలో నడవడం, నేటి యువతకి వారు చేసినటువంటి పోరాటాలు కానీ వారు చేసినటువంటి ధైర్య సాహసాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ వాతావరణంలో మనం ఉంటున్నాం అంటే కారణం వారి వల్ల. ఇంకా వారిని ఈరోజు స్మరించుకునే విధంగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కౌన్సిలర్లకి, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దళిత వైతాళికుడు భాగ్యారెడ్డి వర్మ నేడు మే 22 ఆయన జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకలు ఇప్పుడు రాజకీయ సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్బంధాలను ఛేదించి అంటరానితనాన్ని తరిమి కొట్టి నాటి హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలను స్థాపించి విద్యే ఆయుధమని చాటిన ఆ మహానీయుడి అడుగుజాడల్లో నడవాలని మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. జగన్మిత్ర మండలి, మహాసంఘం, మన్య సంఘం, సంస్కార నాటక మండలి ఇలా ఎన్నో సంస్థల ద్వారా అహింస మార్గంలో సమాజ మార్పు కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయం. కేవలం జయంతి వేడుకలు జరపడమే కాదు, ఆయన ఆశయాలను యువత పుణికిపుచ్చుకోవాలని, అప్పుడే మహానీయుడికి నిజమైన నివాళి అని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామితో పాటు కౌన్సిలర్లు కొలుగురి సురేష్, కూతడి తిరుపతి, శీలం శ్రీనివాస్, చంద రాజు మరియు మున్సిపల్ సిబ్బంది అంతా పాల్గొని భాగ్యారెడ్డి వర్మ సేవలను స్మరించుకున్నారు. మహాత్ములను స్మరించుకోవడం అంటే వారి బాటలో నడవడమే. జమ్మికుంట వేదికగా నేడు భాగ్యారెడ్డి వర్మ మరోసారి మనందరి స్ఫూర్తిగా నిలిచారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.